మన టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. కూటమి ప్రభుత్వంపై బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బీసీవై పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు గౌని ప్రతాప్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా కాశ్మీర్లోని పెహల్గామాలో మృతి చెందిన వారికి సంతాపాన్ని ఆయన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోని కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే పోలవరం ప్రాజెక్టు అంశాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. రైతన్నలను, నిరుద్యోగులను, మహిళలను, అన్ని వర్గ ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రజల కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీని కట్టపెట్టినప్పటికీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై పార్టీని తాము స్థాపించామని, రానున్న రోజుల్లో జిల్లా పర్యటనలు చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తామని ఆయన తెలియజేశారు. ఎందుకంటే ఎన్నో ఆశలతో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది, అవినీతి అరాచకాల నుండి విముక్తి కలిగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని కూటమి పార్టీలకు ఈ రాష్ట్ర ప్రజలు భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకుని వస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సుమారు ఈ సంవత్సర కాలం పాటు ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు యొక్క ఆవేదన. రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానంగా ఏదైతే ప్రామిస్ చేశారో సూపర్ 6 పథకమని, సూపర్ 6 పథకాల ద్వారా అన్ని వర్గాలకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సాకులు చెప్తూ పూర్తిగా ఏ ఒక్క పథకము కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం పెద్దలు కావచ్చు, గత సంవత్సరం కాలం పాటు కేవలము రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అవినీతిని కొనసాగిస్తూ, అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం కోసము తాపత్రయపడుతున్నారు తప్ప రైతులకు మంచి చేయాలని కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి కానీ, ఏ ఒక్క వర్గానికి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ కృషి చేయడం లేదనేది ఈరోజు స్పష్టంగా కనబడుతోంది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానన్నారు. ఇదే హామీతో గతంలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో అమలు చేస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రము సంవత్సరం రోజులు అయిన తర్వాత కూడా ఈరోజు కుంటి సాకులు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్ప మాట నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు, రైతులకున్న సమస్యలకు సంబంధించి ప్రభుత్వంకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది మనము చూస్తున్నాము. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి, రైతులకు సాగునీరు అందించాలి, తాగునీటి విషయంలో న్యాయం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేకుండా కేవలము ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని అవినీతి చేసే కార్యక్రమం మాత్రము జరుగుతోంది. దీని మీద గతంలో బడ్జెట్ కేటాయింపుల్లో మనం చూసినట్టయితే స్పష్టంగా ఈ విషయము మనకు అర్థమవుతోంది. రైతులకు సంబంధించి సూపర్ 6 పథకంలో అమలు చేయకపోగా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక రకాలైన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాకుండా కేవలం పబ్లిసిటీ కోసము ఒక్క పోలవరం అంశాన్ని మాత్రమే ముందుకు తీసుకొని వస్తోంది. పోలవరానికి మాత్రమే బడ్జెట్లో కేటాయించి, అందులో కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు కూడా ఇక్కడ పోలవరాన్ని అడ్డం పెట్టుకొని
కాంట్రాక్టులు దోచిపెట్టడానికే తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు లేదనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే పోలవరానికి సంబంధించిన డిజైన్స్ మార్చకుండా, పోలవరానికి సంబంధించిన కాపర్ డ్యామ్ అంశంలో కావచ్చు, మిగిలిన అంశాల్లో కావచ్చు, నిపుణులు ఇచ్చిన సలహాలను, సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా గతంలో జరిగిన తప్పులను, గతంలో ఏదైతే డ్యామేజ్ జరిగిందో అదే విధంగా మళ్ళీ పోలవరం నిర్మాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళ ఉద్దేశం పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని కాదు, కేవలం పోలవరాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేయాలి, కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలి, దాని ద్వారా అవినీతి చేయాలనే అంశం తప్ప మరొకటి కాదు. పోలవరంతో పాటు రాష్ట్రంలో అనేక రకాలుగా మిగిలిన ప్రాజెక్టులు ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి. రాయలసీమకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేయలేదు. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు సుమారు 3 జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే పరిస్థితి ఉంటే వెలుగొండ ప్రాజెక్టుకి కూడా కావాల్సిన నిధులు కేటాయించకుండా దీని మీద సాకులు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో చాలా తక్కువ బడ్జెట్తో చాలా ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా వీటిని పూర్తి చేయడం ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించి లక్షలాది మంది రైతులకు మేలు చేకూర్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము పబ్లిసిటీకి, అవినీతికే సమయం కేటాయిస్తోంది, బడ్జెట్లు కేటాయిస్తున్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమం జరగడం లేదు. ఇక ఆ తర్వాత తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఘోరంగా తయారైంది. విద్యార్థులకు ఈరోజు విద్యా వ్యవస్థలో ఏ విధంగా దోపిడీ జరుగుతోందో ఫీజుల విషయంలో కావచ్చు, మిగిలిన అంశాల్లో కావచ్చు మనం చూస్తున్నాము. విద్యార్థులకు సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి ఫీజుల అంశంలో ఒక రెగ్యులేటరీ వ్యవస్థ ఏది లేకుండా ప్రభుత్వము విచ్చలవిడిగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దాంతోపాటు ప్రభుత్వము ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమము సరిగా చెయ్యకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు ఈరోజు కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో పరీక్షలు కూడా రాయనివ్వని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనుంది. దానికి ఉదాహరణ ఈరోజు ప్రకాశం జిల్లాలో ఇందిరా ఇంజనీరింగ్ కాలేజ్ అనే కాలేజీలో ఎగ్జామ్ ఫీజు కట్టలేదని సుమారు 100 మంది సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను ఎగ్జామ్ కి అనుమతి ఇవ్వకుండా వీళ్ళ జీవితాలతో ఆడుకునే కార్యక్రమము విద్యా సంస్థలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం ఇవేవి సంబంధం లేదన్నట్టు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది తప్ప విద్యార్థులకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఇక నిరుద్యోగ అంశం తీసుకుంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ కూడా గ్రూప్ 2 లాంటిది కానీ, అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ కానీ వీటన్నింటిలో కూడా అనేక లోపాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ కి సంబంధించి కానీ, పరీక్ష విధానం కానీ వీటన్నిటి మీద సమస్యలు ఉన్నాయి అని చెప్పి వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి మార్పులు తీసుకోకుండా కేవలము దీన్ని కూడా ఒక పబ్లిసిటీ అంశంగా తీసుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప నిరుద్యోగులకు న్యాయం చేసే పరిస్థితి కనబడటం లేదు. ఇక రాజధాని అంశానికి సంబంధించి ఈరోజు మనం చూస్తున్నాము. రాజధాని అంశంలో ఏం జరుగుతోంది? నిజంగా రాజధాని నిర్మాణం చేపట్టాలని అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా, దీని వెనక జరుగుతున్న చీకటి బాగోతాలు ఏంటి అనేది అతి తొందరలో పూర్తి ఆధారాలతో నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఈరోజు రాజధాని వల్ల ఎవరు నష్టపోతున్నారు, రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు, ముఖ్యంగా బీసీ వర్గాలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారనే అంశం మీద తొందరలో మాట్లాడతాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు న్యాయం చేస్తాము, బీసీలంటే మాకు వెన్నెముక లాంటి వాళ్ళని చెప్పి అనేక రకాల హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ఆ పార్టీ నాయకులకు పదవులు ఇవ్వడానికి, అది కూడా నిధులు లేని
అధికారాలు లేని పదవులు ఇవ్వడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీసీలకు ఏ విషయంలోనూ న్యాయం చేసే పరిస్థితి అయితే కనబడడం లేదు. మరి ముఖ్యంగా చట్టం తీసుకొని వచ్చి బీసీలకు న్యాయం చేస్తాము, రక్షణ కల్పిస్తామని చెప్పి హామీలు ఇచ్చిన ప్రభుత్వము ఈ రోజు వరకు ఆ దిశగా కూడా అడుగులు వేయకపోవడము చాలా బాధాకరమైన అంశము. రాష్ట్రంలో మనం చూసాము, గతంలో అనేక మంది అధికార పార్టీకి సంబంధించిన బీసీ నాయకుల్ని హత్యలు చేస్తుంటే వాళ్ళకే రక్షణ లేనప్పుడు సామాన్యులకు రక్షణ ఎలా ఉంటుందనేది ఈరోజు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని సూపర్ 6 హామీలు మేము అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలము అవినీతి చేసే కార్యక్రమానికి, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం కోసము కూటమి పెద్దలు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ న్యాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో చూసినట్టయితే గత ప్రభుత్వం హయాంలో ఏదైతే దాడులు జరిగాయో, హత్యలు జరిగాయో, అత్యాచారాలు జరిగాయో అదే విధానాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారు. అదే సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకునే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందనే అంశాన్ని ఈరోజు మనం గమనించాలి. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన విషయం తీసుకుంటే ఈ జిల్లాకు సంబంధించి ఆర్టీటీ అనే సంస్థ గత కొన్ని సంవత్సరాల నుండి పేద ప్రజలకు వైద్య రంగంలో కావచ్చు, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కావచ్చు అనేక రకాలుగా సేవ చేస్తున్నారు. లక్షలాది పేద కుటుంబాలు ఆ సంస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతిరోజు వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. అలాంటి సంస్థకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల రెన్యువల్ కాకపోతే దానికి సంబంధించి ఈ జిల్లా ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకొని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినట్టయితే వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కేవలము పబ్లిసిటీ కోసము మేము సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం తరపున ఈ సమస్యకు పరిష్కారం అందించే దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులను కోరుకుంటున్నాను, ఈ సమస్యకు సంబంధించి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి దాని ద్వారా ఈ ప్రాంతంలో ఈ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న పేద ప్రజలకు అందుతున్న వైద్య సేవలకు, మిగిలిన అన్ని రకాల సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం మారినా, అధికారం మారినా, నాయకులు మారినా వ్యవస్థలో మార్పు లేదు. ఈరోజు బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదు, ఎస్సీలకు న్యాయం చేసే పరిస్థితి లేదు, ఎస్టీలకు న్యాయం చేసే పరిస్థితి లేదు. రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు దోపిడీ చేస్తున్నారు, వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో పరిస్థితులు మారలేదు. కాబట్టే ఈరోజు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉంది, ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం ఉంది, ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రంలో అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఎన్నికలకు ముందు పార్టీ ఆవిర్భవించినప్పటికీ కూడా ఎన్నికలకు ముందు తక్కువ సమయం ఉండడం వల్ల పార్టీ నిర్మాణాన్ని చేపట్టలేకపోయాము. అతి తొందరలోనే జిల్లాల పర్యటన మొదలుపెట్టి పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేసి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన, అవినీతిపైన అన్ని రకాలుగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.